హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మేము మా బాబు అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్తున్నాం. మార్నింగ్ 3కే లేచాము. అన్ని స్వాములు కూడా వస్తున్నారు, వాళ్ళకి భిక్ష కూడా ప్రిపేర్ చేసాం. మళ్ళీ అక్కడ వాళ్ళకి ఎక్కడ ఉంటుందో లేదో అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు వెహికల్ కూడా రెడీగా ఉంది. బాసర వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, అక్షరాభ్యాసం ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. లగేజ్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసాం. బయట వెహికల్ రెడీగా ఉంది. ఎక్కడమే లేట్. చలో వెళ్దాం. మా పిల్లలు మాకంటే ముందు ఎక్కి కూర్చున్నారండి. స్వాములు బండికి పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయలుదేరడమే. మేమందరం ఎక్కి బండిలో కూర్చున్నాము. పిల్లలు మాత్రం డ్రైవింగ్ సీట్లోంచి లేవట్లేదు అసలు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 3కే లేచాం కదా, బాగా ఆకలి అవుతుంది. అలాగే పిల్లలు కూడా తినిపిస్తామని చెప్పి ఆగాము. మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్లో. స్వాములకు టైం అవుతుందని చెప్పి బాసర దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి. మాకు ప్లేస్ బాగా దొరికింది. అక్కడే వాళ్ళకి భిక్ష పెట్టి మేము కూడా తినేసాము. బాసరకి ఎంట్రీ అయిపోయాము. స్నానాలు చేద్దామని చెప్పి గంగ దగ్గర ఆగాము. కార్తీక మాసంలో గంగ స్నానం చాలా మంచిది అంటారు కదా, అలాగే ఇక్కడే మాకు గంగ స్నానం కూడా అయిపోయింది. ఇక్కడ నది దగ్గర అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా బాగా కట్టారు. చాలా బాగుందండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్నానాలు చేసాం. పిల్లలకు చేపించొద్దు అనుకున్నాం కానీ పిల్లలు కూడా చేపించేసాము. అందరం రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. స్నానాలు చేసే ప్లేసు అలాగే టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటుంది. టెంపుల్ దగ్గర అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్ మొత్తం తీసుకున్నాము. అందులో ఒక పెద్ద స్లేటు, ఒక 3 చిన్న స్లేట్స్, కుంకుమ, పసుపు, 2 పూలదండలు ఇచ్చారు. ఒక చిన్న బుక్ కూడా ఉంది. అందులో 200 ఎంతో తీసుకున్నారు. అక్కడ నా చిన్నప్పుడు చూశాను నేను మట్టి పలక, దాన్ని మళ్ళీ ఇప్పుడు చూశానండి. బార్గెనింగ్ చేసి మొత్తానికైతే తీసుకున్నాము ఇద్దరికి. మా బాబు ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం ఆపడండి. పక్కన బైక్ ఉంటే ఎక్కి కూర్చున్నాడు చూడండి. టెంపుల్లోకి వెళ్తున్నాం ఇక అందరము. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. అన్ని కుంకుమ దొరుకుతుంది, పిల్లలకు ఆడుకునే వస్తువులు, బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడని. టెంపుల్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ దగ్గర కాళ్ళకి పసుపు కూడా రాస్తున్నారు మంచిగా. అది కూడా ఒక బిజినెస్ లాగానే వాళ్ళకి. మంచిగా అందరం పసుపు పెట్టించుకున్నాము. అక్షరాభ్యాసానికి వెళ్ళే దారిలో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి పైన. అనుకోకుండా టెంపుల్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికని వాళ్ళతో మాట్లాడాము. అక్షరాభ్యాసం టెంపుల్లో కాకుండా టెంపుల్కి పక్కన ఒక పెద్ద రూమ్ ఉందండి. పెద్ద హాల్ లాగా ఉంది. అందులోనే ఎంతమంది వస్తే అంతమందిని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తారు. అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తారు. యాక్చువల్గా వీడియో తీయడానికి అలో లేదు. మేము వాళ్ళకి తెలియకుండా వీడియో తీసుకున్నాము. పంతులు గారు కుంకుమ, పసుపు బియ్యం పైన వేయమన్నారని చెప్పి మా బాబు వేస్తూనే ఉన్నాడు ఆగకుండా. అది అయిపోయిన తర్వాత పంతుల దగ్గర కూర్చోబెట్టుకొని పలక మీద రాపించాడు. వాళ్ళే ఫోటోలు తీస్తున్నారు అక్కడ. వాళ్ళకు కూడా అదొక బిజినెస్సే. ఫోటో తీసి బయట కడిగించుకోవాలనుకున్న వాళ్ళు తీసిపించుకుంటున్నారు. అక్షరాభ్యాసం అయిపోగానే మా బాబు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతున్నాడండి. అది అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని మా బాబుతో పిల్లలకి స్లేట్స్ పంచిపెట్టాము. ఈ విధంగా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.